ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఏఎస్పీ భుజంగరావు ఇళ్లలో ఏసీబీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, సూర్యాపేట సహా పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సోదాలు నిర్వహిస్తున్నట్టు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి లిఖిత. రైట్, థ్యాంక్ యూ కావ్య. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి ఇంకా కొనసాగుతున్న పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా ఇందులో భాగంగా అసలు ఈ యొక్క బడా బాబులు ఎవరైతే అంటే ఇందులో మెయిన్గా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఇళ్లలో కూడా ఏసీబీ ఆకస్మికంగా ఈ యొక్క సోదాలు అనేటివి నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే భుజంగరావుకు సంబంధించిన 15 ప్రాంతాలలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నట్లుగానైతే సమాచారం. ఉదయం 5 గంటల నుండి కూడా ఈ సోదాలు స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఇందులో భాగంగా ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కొన్ని ఆధారాలు సిట్టు వద్దనైతే ఉన్నట్లుగానైతే సమాచారం. ఆ సమాచారాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఎంతవరకు ఆస్తులు కూడబెట్టారు, అంతేకాకుండా ఆ కూడబెట్టిన ఆస్తులు ఏ విధంగా వచ్చాయి, వాళ్ళ దగ్గరున్న నగదు కావచ్చు, అమౌంట్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాటికి సంబంధించిన వివరాలను బయటికి తీస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పటికే పలు కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకోవడం, ఆ స్వాధీనం చేసుకున్న పత్రాలలో భాగంగానైతే అవి ఎక్కడి నుండి వచ్చాయి, ఏ విధంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎంతెంత బంగారం కొన్నారు, బ్యాంకు బ్యాలెన్స్ వివరాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే సేకరిస్తున్నట్లుగా దానికి సంబంధించిన పలు ప్రశ్నలను ఈ యొక్క భుజంగరావుకు సంబంధించిన బంధువులను, మిత్రులను ఎక్కడెక్కడనైతే ఈ యొక్క సోదాలు అనేటివి నిర్వహిస్తున్నారో వారిని కూడా ప్రశ్నిస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రతిసారి సిట్టు వద్దకు వెళ్లడం కావచ్చు, వారిని పలు ప్రశ్నలు అడగడం, ఆ సమయంలో కూడా డీటెయిల్స్ కావచ్చు, అంతేకాకుండా వాళ్ళు మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డ్స్ కావచ్చు, వీటన్నిటిని వినిపించి ఆ ప్రశ్నలు అడిగినట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఈసారి కొంచెం కొత్తగానైతే ఏసీబీ అధికారులు వారి యొక్క దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. ఆ దూకుడులో భాగంగానే 15 ప్రాంతాల్లో ఈ యొక్క ఏదైతే విస్తృత తనిఖీలు చేపట్టడం, అందులోనూ హైదరాబాదు, సూర్యాపేట, బెంగళూరు, అంతేకాకుండా ఇతర ప్రాంతాల్లో ఏపీలో కూడా కొన్ని ప్లేసెస్ లోనైతే ఈ యొక్క తనిఖీలు అనేటివి చేపడుతున్నట్లుగా ఇప్పటికే కొన్ని కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అందులోనే 100 కోట్ల ఆస్తుల వివరాలకు సంబంధించి కూడా చాలా డీటెయిల్స్ ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. అయితే ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ 100 కోట్ల ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి, అంతేకాకుండా వీరి దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనే విషయాలు సాయంత్రం వరకు కూడా వాళ్ళు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లుగానైతే అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మరొకసారి దుమారం రేగిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఇందులో ఉన్న పలువురు బడా బాబులు కావచ్చు, బడా నేతలు కావచ్చు, వాళ్ళ ఇంట్లో కూడా ఈ యొక్క ఏసీపీ సోదాలు జరిగే అవకాశాలు ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. థ్యాంక్ యూ లిఖిత, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.